రెక్కల కష్టంతో సంపాదించుకున్న 3 ఎకరాల పొలాన్ని కన్న కొడుకు లాక్కుని ఇంటి నుంచి తల్లిదండ్రులను బయటకు గెంటేశాడు. తలదాచుకునేందుకు గూడు లేక వంతెన కింద బతికీడుస్తున్నామని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోడూరుకు చెందిన తోట కుర్రయ్య స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నాడు. 6 సంతానాన్ని పెంచి పెళ్లి చేస్తే కుమారుడు తమ ఆస్తి లాక్కుని బయటకు గెంటేశాడని తెలిపాడు. పింఛన్ సొమ్ముతోనే కాలం వెళ్లదీస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు సమాజంలో చూస్తే ఎటు చూసిన తల్లిదండ్రుల గోస కనపడుతుంది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి మలిదశలో ఆ కుమారుడికి భారమైంది. ప్రేమగా గోరుముద్దలు తినిపించిన అమ్మను పస్తులు పెట్టాడు. ఎండ తగలకుండా కొంగు కప్పిన మమకారాన్ని మరిచాడు. భానుడి భగభగలకు ఆమెను వదిలేశాడు. సమయానికి పిడికెడు మెతుకులు గుక్కెడు నీళ్లు ఇచ్చేవారు లేక ఆ మాతృమూర్తి చిక్కి శల్యమైంది. వారి ఏడుపు కనపడుతుంది, వారు వేదన చెందుతున్నారు. వాళ్ళు వివాహం అయినప్పుడు ఇలాగ అనుకుని ఉండుంటారు, నాకు కుమారుడు పుట్టాలి, నాకు కూతురు పుట్టాలి, వారిని మంచిగా చదివించాలి, వారిని బట్టి మేము ఆనందించాలి, సంతోషపడాలి, వారు ఒక మంచి ప్రయోజకులుగా మార్చబడి మమ్మల్ని ఎంతో గర్వకారంగా బ్రతికేటట్టుగా చేస్తారని వివాహం చేసుకున్న ఏ తల్లిదండ్రులైనా ఈ విధంగానే ఆలోచిస్తారు. రోజులు గడిచాయి. ఆ తల్లి ఆ తండ్రి కన్న పిల్లలే తమకు శత్రువులుగా మార్చబడుతున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. చూడండి, ఎక్కడ చూసినా కన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఆ వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఈ మాట వాస్తవం కాదా? కన్న తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎంత విషాదకరం, ఎంత బాధకరం. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నిన్నొక ప్రయోజకుడిగా చేస్తే నీ భార్య మాట విని, నీ భర్త మాట విని నీ తల్లిని నీ తండ్రిని దుఃఖపెడుతూ వారిని వేదనకి గురి చేస్తూ, చస్తే చావు, ఏ ట్రైన్ కింద పడో, ఏ బ్రిడ్జి మీద నుండి తూకు అని వారికి చెప్పి నడి రోడ్డు మీద విడిచిపెడితే వారిని ఎంత కడుపు కోతకు మిగిలిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఓ కన్న పిల్లలుగా నువ్వు, నీకు రేపు సంతానం అనుగ్రహించబడతారు. రేపు నిన్ను నీ పిల్లలు ఇలాగ చూస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? రేపు నిన్ను నీ పిల్లలు ఇలా చూడరని నువ్వు అనుకుంటున్నావా? తండ్రికి పెట్టిన కంచము తలాపనే ఉంటుందని అంటారు పెద్దలు. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాం. ఈ మాటలు కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రుల్ని వారు గౌరవించాలి. బైబిల్ అంటుంది ఎఫెసీ పత్రికలో, నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలట. నేను ఒక్క మాట అంటాను, మన జీవితాలు బాగుపడాలనంటే, మనం అనుకున్నది నెరవేరాలనంటే, మనం ఆయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లికి మన తండ్రికి కడుపు నిండా అన్నం పెట్టకపోయినా వాళ్ళకి ఆకలి తీరే అన్నం పెట్టి, పొద్దున్న ఒక 2 సార్లు, సాయంత్రం ఒక 2 సార్లు అమ్మా అని పిలిచి కొద్దిసేపు వారితో సమయం గడిపి వారిని ఎప్పుడో ఒకసారి అలా బయటికి తీసుకెళ్తూ వారికి కావాల్సింది ఇస్తామంటే వారికి అంతకు మించిన ఆనందం, సంతోషం ఈ భూమి మీద ఏముండో తెలిసినా తన మనవళ్ళతో మనవరాళ్ళతో ఆడుకుంటూ నీ ఇంట్లో ఒక పట్టాన ఒక మూలన పడి ఉండాలని వారు కోరుకుంటారు. కానీ హైటెక్గా చదివించినందుకు, నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించినందుకు, నిన్ను ఉన్నతంగా బ్రతికేటట్టుగా చేసి కష్టపడ్డందుకు ఈనాడు వాళ్ళకి మిగిలింది ఏంటి? వృద్ధాశ్రమా, తన్నులా, తిట్లా, నడి రోడ్డు మీద వాళ్ళని వదిలేయటమా? సమాజమా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది. తల్లిని తండ్రిని సన్మానించకపోయినా పర్వాలేదు, కనీసం వారిని ఇబ్బంది పెట్టకండి. సన్మానించడం అంటే గౌరవించటం. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించటం అంటే
వారు వృద్ధాప్యంలోకి వచ్చి వారు పసిపిల్లలుగా మార్చబడి నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా వారిని ఓపికతో భరించినప్పుడు సమాజం ఉంటుంది, ఇది కదా సన్మానించటం అని. ఇప్పుడు వాళ్ళు వృద్ధులైపోయారు, వాళ్ళ మాట నీకు నచ్చదు, వాళ్ళ ప్రవర్తన నీకు నచ్చదు, వాళ్ళు చేస్తున్న పనులు నీకు నచ్చట్లేదు కదా. చిన్నప్పుడు నువ్వు ఎన్నో అల్లరి పనులు చిల్లరి పనులు చేస్తూ ఉంటావు, బురద అంటించుకుంటావు, గలీజ్ అంటించుకుంటావు. ఏనాడు నిన్ను వాళ్ళు చేదరించుకోలేదు, నిన్ను కడిగి శుభ్రపరిచి వాళ్ళతో పెట్టుకున్నారు. ఈనాడు వాళ్ళు వృద్ధులు, వాళ్ళు ఈరోజు శుభ్రంగా లేరని, వాళ్ళు చికాగ్గా ఉంటున్నారని, వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారని వాళ్ళు నీకు బరువైపోతే ఇది ఎలాగున్నా మంచి విషయం అని నువ్వు అనుకుంటున్నావు? ఎవరి మాట నీ తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు? ఒక్కసారి ఆలోచించండి సమాజమా. తల్లిని తండ్రిని గౌరవిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మనం తొందరగా చచ్చిపోతున్నట్టు కారణం ఏంటి తెలుసా? మన తల్లిదండ్రులు ఏడ్పిస్తే ఆ ఏడుపు ఉసురుగా మనకి తగిలి మన ఆయుష్ తగ్గిపోతుంది. ఇదిగో తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి కొట్టమాకండి, వాళ్ళని నడి రోడ్డు మీద ఏడవమాకండి, వాళ్ళని వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఏడ్పించమాకండి. వాళ్ళని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కొడుకుగా కూతురుగా మనం వారిని ఏడ్పించొద్దు. ఆస్తి కోసమో వాళ్ళు కూడో గుడ్డో సంపాదించిన ఆ కొంచెం గూటి కోసమో మనము అల్పంగా ఆలోచన చేసి, ఇంకా మంచి కకృతిగా ఆలోచన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి. వాళ్ళు సంతోషంగా వృద్ధాప్యంకి వచ్చినప్పుడు వాళ్ళకి మనకు పంచి ఇస్తే తీసుకోండి. అంతేగాని వాళ్ళు కష్టపడి ఈ వృద్ధాప్యంలో 10ో 5ో తెచ్చుకుంటుంటే దానికి కూడా మనము ఆశపడి వాటిని కావాలని చెప్పి వాటిని ఇబ్బంది పెట్టి వాళ్ళని కన్నీరు గార్చేటట్టు చేస్తే అది కొడుకులుగా కూతురులుగా పిల్లలుగా అది మీకు ఆనందం ఇవ్వదు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలారా మీ తల్లిని మీ తండ్రిని గౌరవించండి, ప్రేమించండి, పోషించండి, వారికి భరోసా కల్పించండి. వారు మనల్ని పెంచి పెద్ద చేసినందుకు